రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో దోస్తులు, అందరు ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఓలా ఆన్ చేసిన, ఇప్పుడే ఆన్ చేయగానే ఒక పికప్ అయితే పడ్డది. స్టార్ట్ చేసి పికప్ కోసం అయితే వెళ్తున్నా. ఈ ఆటో మా ఫ్రెండ్ది, మలేషియా అని, గుండు బాస్. ఇప్పుడే ఛాయ్ తాగి ఆయన దారి ఆయనది, నా దారి నాది అన్నట్టు నేనేమో ఓలా నడిపోయి పోతున్నా. ఆయన డ్రాప్ ఆయన వెళ్ళిపోతున్నాడు. పికప్ కోసం అయితే వెళ్తున్నా. బంజారా హిల్స్ అయితే చూపించింది పికప్ కాదు, డ్రాపింగ్. పికప్ అయితే ఒక 800 మీటర్స్ ఉంది. ఇది మన లొకేషన్ వచ్చేసి జయనగర్ కాలనీ కేపీహెచ్ కుకట్పల్లిలో. వెళ్ళి పికప్ చేసుకుందాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మేడం మన కస్టమర్. అయితే పికప్ చేసుకుందాం. ఓటీపీ తీసుకొని డ్రాప్ చేసేద్దాం. బంజారా హిల్స్ అయితే చూపించింది. అటువైపే ఎవరైనా దగ్గర హౌసెస్ అయితే ఉంటే అక్కడ హీరో కానీ ఎవరైనా సరే డైరెక్టర్లు అయినా కూడా మీకు చూపిస్తాను. చూద్దాం, ఒకవేళ దగ్గరలో పడితేనే వెళ్దాం, లేదంటే లేదు, అంతే. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్లో దిగిపోయింది. మనకు అమౌంట్ వచ్చేసి 226 రూపీస్ అయితే చూపించింది. ఫోన్పే చేస్తుంది మేడం. అయితే ఒక్క పికప్ కూడా పడతలేదని చెప్పేసి బంజారా హిల్స్లో ఉన్నాను ప్రజెంట్. అయితే చూసాను దగ్గరలో ఏమున్నాయని చెప్తే రామ్ పోతినేని హౌస్ అయితే నాకు గుర్తొచ్చింది. వెళ్ళి చూపిస్తాను. ఎక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఇది కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. చూద్దాం, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు మన హీరో రామ్ పోతినేని హౌస్ అయితే. చూద్దాం, ఇట్లే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు హౌస్ అయితే కనిపిస్తుంది. ఇట్లే ఒక 100 మీటర్స్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక రైట్ లెఫ్ట్ వస్తుంది మనకి. కొంచెం ముందు వెళ్ళిన తర్వాత పికప్ పడితే ఇప్పుడు ఈ వ్లాగ్ కూడా చేసేవాడిని కాదు, కానీ ఒక్క పికప్ కూడా లేదు కాబట్టి దగ్గరలో మనకు ఒక వీడియో కావాలి కాబట్టి ఈ వ్లాగ్ చేస్తున్నాను. చూడండి, మన హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా ఒక 100 మీటర్స్ వెళ్ళాలి. వెళ్తే మనకు ఒక లెఫ్ట్ రైట్ కూడా వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ రైట్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న సర్కిల్. ఇక్కడ రైట్ లెఫ్ట్ ఉంటుంది. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళిన వెంటనే మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రామ్ ఇల్లు అయితే ఉంటుంది. హీరో రామ్ పోతినేని హౌస్ అయితే మనకు ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, నేను రోజు ఇక్కడ నుంచే తిరుగుతుంటాను. ఇదే రామ్ ఇల్లు అని చెప్పి నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు వీడియో అయితే చేయలేదు. కానీ ఈసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. దగ్గర దాకా పోయి చూపిస్తాను. ఈడ ఒక బండి అడ్డం వస్తుంది, లేదంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇల్లు హౌస్ అయితే. ఇక్కడ ఎవరో ఒక మేడం వెయిట్ చేస్తుంది. ఇది కనిపిస్తుంది కదా మనకి ఈ హౌస్, ఇదే రామ్ పోతినేని హౌస్ అయితే ఇది. మళ్ళీ చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ సెక్యూరిటీ ఇద్దరు ఉన్నారు కదా. మనది ఏంటంటే ఓలా ఆటో అనుకొని చెప్పేసి చూస్తున్నారు. చూపిస్తాను, మళ్ళీ యూటర్న్ చేసుకొస్తాను. వాడు ఏదో డౌట్ వచ్చింది నా మీద, ఏదో కెమెరా పెట్టుకున్నాడు అని చెప్పి డౌట్ వచ్చింది, చూస్తున్నాడు. అందుకని చెప్పి అటు కొంచెం మూవ్ అయిపోయినా. కొంచెం మూవ్ అయిపోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని చూపిస్తాను. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను హౌస్ అయితే. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్లో వెళ్తున్నాను, నాకు కనిపించాడు, కానీ నేను అప్పుడు వీడియో తీయలేదు. సరే చూద్దాం, ఎవరైనా బయటికి వస్తారేమో అని చూస్తున్నా, ఎవరు వస్తలేదు. ఈ బైక్ కూడా అడ్డంగా లేకపోతే కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తుంటే, కానీ ఈడు అడ్డంగా నిలబడ్డాడు. ఇదే టైంలో ఒక ఆటో కూడా వచ్చింది. వీడు వెళ్ళిపోతే అమ్మయ్య వెళ్ళిపోతున్నాడు. చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దాం. మన హీరో రామ్ పోతినేని హౌస్ అయితే ఇది. ఇదే ఫ్రెండ్స్ మన హౌస్, రామ్ పోతినేని హౌస్ అయితే ఇది. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఇల్లు రామ్ పోతినేని అయితే. ఓకే, ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకా మన మీద డౌట్ వచ్చేస్తుంది ఇంకా సెక్యూరిటీ గారికి.
ఓకే, చూసారు కదా హౌస్ రాంపోతి. నేనైతే ఇప్పుడు నెక్స్ట్ ఓలా ఆన్ చేశాను. ఒక పికప్ అయితే పడ్డది. ఆ, ఆమెను పికప్ చేసుకుందామని వెళ్తున్నా. ఈ పోలీసు వాళ్ళు ఏమో మనకి దారి ఇస్తలేదు. ఓవర్టేక్ చేద్దామంటే ఓవర్టేక్ చేసిపోతే మళ్ళీ ఎక్కడ ఆపుతారని చెప్పి మెల్లగా ఆలయన కాలనే పోతున్నా. ఇంకా ఆమె లేట్ చేస్తే ఎక్కడ క్యాన్సిల్ చేస్తుందో అని చెప్పేసి ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నా, కానీ అసలు ఛాన్స్ ఇస్తలేదు నాకు ఈ పోలీసు వాళ్ళు. అయితే వాళ్ళు వెళ్తే పట్టుకుంటారు, ఖచ్చితంగా ఆపేస్తారు. ఎందుకు ఓవర్ స్పీడ్ వెళ్తున్నాం అని చెప్పేసి. అందుకని చెప్పి ఆడ వెనకాలనే వెళ్తున్నాం మెల్లగా. ఇట్లా వెళ్ళి అయితే పికప్ చేసుకుందాం. క్యాన్సిల్ చేయకపోతే బాగుండు, కానీ చేయదని అనుకుంటున్నా. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. అందుకని చెప్పేసి ఇదంతా చూపిస్తున్నాయి. వీడు మనకి దారి ఇస్తాడేమో అనుకొని ఇట్లా వెళ్ళిపోతున్నాడు. మన లొకేషన్ అయితే వచ్చేసింది. ఇంతలోనే పికప్ చేసుకుందాం. ఈ స్కూటీ మీద వెళ్తారు కదా వీళ్ళే అనుకున్న ఫస్ట్ మన కస్టమర్స్ అయితే, కానీ వాళ్ళు కాదు. ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది కదా ఒక ముస్లిం అమ్మాయి, ఆమెను మన కస్టమరు. పికప్ అయితే చేసుకున్నా, డ్రాప్ చేసేద్దాం. ఎక్కడ అంటే డ్రాప్ సంజీవరెడ్డి నగర్ చూపించింది. ఎస్ఆర్ నగర్ దగ్గరికి అయితే చూపించింది. బంజారా హిల్స్ టు ఎస్ఆర్ నగర్. చూద్దాం అమౌంట్ ఎంత వస్తుందో చూపిస్తాను. వెళ్ళి డ్రాప్ అయితే చేసేద్దాం మన సైడ్. ఇంకా అక్కడ నుంచి అక్కడ ఏం పడకున్నా సరే మనకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా చూద్దాం, పడితే పడినాయి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఎంత వస్తుంది అమౌంట్ అన్నది చూపిస్తాను మీకు. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎస్ఆర్ నగర్లో. మనకు అమౌంట్ వచ్చేసి 128 రూపీస్ అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ డ్రాప్లో నెక్స్ట్ పికప్ కోసం చూద్దాం. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి అయితే పోతున్నా. ఇంటికాడ పోయినసరికి మా చిన్నోడు ఇంటికాడ లేడు. ఇంకా మా వాళ్ళ తాత వచ్చి తీసుకుపోతే ఆ ఇంటికాడికి పోయినండి. పోయేసరికి ఆడుకుంటున్నాను చెప్పి ఇక్కడ దేవుని పాటలు వస్తున్నాయని చెప్పేసి పోయి చూస్తే ఆ పాటలు వింటూ డ్యాన్సులు చేస్తున్నాడు ఇంటికాడ బయట. అదో డ్యాన్సులు చేస్తున్నాడు, ఫుల్ డ్యాన్సులు. సరే అని చెప్పేసి ఇక ఇంటికి తీసుకొని పోయినా. ఇంటికి తీసుకుపోయి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఆన్ చేయాలి. ఇంకా